హాయ్ హలో నమస్తే. ఒక కాంట్రవర్సీ, పెద్ద కాంట్రవర్సీ. కోర్స్ తమిళనాడు వర్సెస్ తెలుగు హీరో. వాట్ ఈస్ హిస్ నేమ్? జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ and Trivikram Srinivas. I think they're going to make a movie, new movie. They announced a poster. They announced the movie name, something, right? Some new movie. I think they announced. There was a poster. Now the poster became controversial. అచ్చా, నేను ఇంగ్లీష్ మాట్లాడుతాను, ఇంగ్లీష్ ఛానల్ అనుకోండి. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఒక కాంట్రవర్సీ అయింది. ఏంటి ఆ కాంట్రవర్సీ ఏంటంటే, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో సినిమా చేస్తున్నాడంట ఆయన. ఏదో ఒక సినిమా పేరు నాకు కరెక్ట్గా తెలీదు, సినిమా పేరు ఏం తెలియదు. ఓకే. అక్కడ పోస్టర్ అంటే ఆ పోస్టర్లో ఒక సెంటెన్స్ ఉంది. దాంట్లో ఏమని, బోర్న్ ఇన్ నార్త్, షేప్డ్ ఇన్ ద సెంటర్, వర్షిప్డ్ ఇన్ ద సౌత్. ఈ మూడు ఉన్నాయి. ఓకే. బోర్న్ ఇన్ నార్త్, షేప్డ్ ఇన్ ద సెంటర్, వర్షిప్ ఇన్ ద సౌత్ అని ఒక త్రిశూలం పెట్టి ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్తో కొత్తగా తీయబోయే సినిమా. ఇప్పుడు కాంట్రవర్సీ ఎక్కడొచ్చింది? ఆ ఫోటో ఏదైతే ఉందో అది తమిళనాడులో ఉన్న లార్డ్ మురుగన్కి సంబంధించిన బొమ్మ. ఆ లార్డ్ మురుగన్ బొమ్మ పెట్టి, ఆ త్రిశూలం పెట్టి, బోర్న్ ఇన్ నార్త్, నార్త్లో పుట్టి సెంటర్లో పెరిగి సౌత్లో ఆరాధించబడుతున్న దేవుడు అనే విధంగా అతను పోస్టర్ పెట్టాడు, క్యాప్షన్ పెట్టాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి. ఇప్పుడు ఇది కాంట్రవర్సీ ఏందేమని, ఈ లార్డ్ మురుగన్ అనే వ్యక్తి తమిళ వ్యక్తి, తమిళ దేవుడు బోర్న్ ఇన్ నార్త్ అని ఎందుకు రాశారు? అసలుకే వాళ్ళు తమిళ నార్త్ సౌత్ గొడవ తమిళతోటి. ఇప్పుడు వాళ్ళ అబ్జెక్షన్ ఏంటంటే, మీరు బోర్న్ ఇన్ నార్త్ అని ఎందుకు పెట్టారు? మా లార్డ్ మురుగన్ని నువ్వు నార్త్లో పుట్టిన దేవుడు అని నువ్వు చెప్తున్నావు, మేము ఒప్పుకోము దాని గురించి అని వీళ్ళు ఇప్పుడు కాంట్రవర్సీ. నువ్వు నీ సినిమా అడ్డుకుంటాము, జూనియర్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్ కానివ్వు తమిళనాడులో అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు గొడవ అనమాట. ఎందుకు బోర్న్ ఇన్ నార్త్ అంటే, దెర్ వాజ్ అ కాంట్రవర్సీ. యాక్చువల్ అక్కడ ఒక చిన్న గొడవ ఉంది. ఎందుకంటే ఈ లార్డ్ మురుగన్ ఈజ్ నథింగ్ బట్ కార్తికేయ అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ నార్త్లో ఉన్న వాళ్ళు అనుకునేది ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే, చాలా హిందూ గుడులని, లోకల్ గుడుల్ని వాళ్ళు ఆర్యనైజేషన్ తోటి గుడులన్నీ వాళ్ళ దేవుళ్ళుగా, సాంస్క్రిట్ దేవుళ్ళుగా మార్చారు. ఇది ఫండమెంటల్ సత్యం ఇది. ఓకే. ఇప్పుడు ఒక దేవుడు కనిపిస్తే ఆ దేవుడిని వాళ్ళు ఏదో పురాణాల్లోకి చొప్పించేసి ఈ దేవుడు అని చెప్పి చెప్తారు. ఓకే, ఇది 3వ అవతారం 4వ అవతారం అని చెప్పేస్తే ఇంకా కలిసిపోతారు కదా. అట్లా ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, సాంస్క్రిట్కి సంబంధించిన వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళు ఏమంటారంటే, రామాయణ మహాభారతాల్లోనే రాసి ఉంది, స్కంద, కార్తికేయ, సుబ్రహ్మణ్యం అని రాసి ఉంది. ఈ మురుగన్ దేవుడు అయితే ఉన్నారో ఆయనే కార్తికేయ అన్న అనమాట. ఆయనే కార్తికేయ అని చెప్తే జనరల్గా హిందువులు ఇవన్నీ డీటెయిల్స్లోకి వెళ్ళరు. ఓకే, రామాయణంలో ఏముంది, మహాభారతంలో ఏముంది, సాంస్క్రిట్లో ఏం రాశారు, వేదాల్లో ఏముంది, అంత ఏమి లేదు. హిందూ సహోదరులకి అంత ఓపిక ఎవరికి లేదు. ఓ గుడిగా అనిపించింది, దండం పెట్టుకొని పోదాం, అంతవరకే ఉంటారు వాళ్ళు. ఓకే. సో కాబట్టి ఇదంతా లోపలికి అంతకి డీప్కి వెళ్ళరు కాబట్టి ఏదైనా దేవుడే కదా అనుకుంటారు. ఇప్పుడు మురుగన్ దేవుడు, ఆ కార్తికేయ దేవుడు అంటున్నారా? ఎవరైతే గుడే కదా, గుడి దేవుడు అంతవరకు ఉంటారు భక్తులు. ఓకే. సో అలాగా స్లోగా ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, అక్కడ చాలామంది మురుగన్ మీద పేర్లు ఉన్నాయి. ఏమని, పళని మురుగన్ టెంపుల్, తిరుచూరు మురుగన్ టెంపుల్, స్వామి మలాయ మురుగన్ టెంపుల్, తిరుపరనుకొందం మురుగన్ టెంపుల్, దీపం ఒకటి ఉంది కదా తిరుపరనుకొందం, అది కూడా కార్తికేయకి సంబంధించింది మురుగన్ దేవునికి. ఓకే. పాజిమిడిచులోకి మురుగన్ టెంపుల్, తిరుతాని మురుగన్ టెంపుల్ అని ఇలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి మురుగన్ మీద. ఇవన్నీ కార్తికేయ దేవుడు అంటారు నార్త్లో ఉన్నవాళ్ళు. వీళ్ళు ఏమంటారంటే, తమిళియన్స్ ఏమంటారంటే, కార్తికేయ దేవుణ్ణి మీరు మురుగన్ని కార్తికేయ దేవుడులాగా మీరు భావిస్తున్నారు, మా దేవుడు వేరు మీ దేవుడు వేరు అంటారు వీళ్ళు. ఇది ఇక్కడ కాంట్రవర్సీ. అంటే ఇది తమిళియన్స్ నార్త్ అని కాదు, పార్టీల పరంగా విడిపోతారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉందంటే వాళ్ళందరూ సాంస్క్రిటైజేషన్ దేవుడికి సపోర్ట్ చేస్తారు భారతీయ జనతా పార్టీ. తమిళనాడులో ఉన్న బీజేపీ నాయకులు కూడా ఇప్పుడు అది కార్తికేయ దేవుడు అంటారు. ఇప్పుడు మనం తమిళియన్స్ అపోజ్ చేసిన సింగిల్ స్టేట్మెంట్ చేయలేము, ఎందుకంటే తమిళియన్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ఉంటారు కదా, అప్పుడు వాళ్ళు కార్తికేయ దేవుడైనా అంటారు. వీళ్ళు ద్రవిడియన్ స్టాక్ ఏది డిఎంకే స్టాక్ ఏదైతే ఉందో
డిఎంకే వీళ్ళందరూ ఏమంటారు, అది మా దేవుడు, మా మురుగుని దేవుడు ఎక్కడ తమిళనాడులో పుట్టాడు. తమిళనాడులో పుడితే మీరు ఎక్కడో నార్త్లో ఒక కార్తికేయ దేవుణ్ణి లాగా ఉన్నాడని ఈయన కార్తికేయ దేవుడు అని మీరు ప్రమోట్ చేశారు. దీనివల్ల మా దేవుడు మీ ఓడని చెప్తారు. కాబట్టి కాదు అనే ఆర్గ్యుమెంట్లు 2 ఉన్నాయి. ఆ తమిళనాడులో చాలా రోజుల నుంచి 2 ఆర్గ్యుమెంట్లు ఉన్నాయి. నార్త్ కార్తికేయ దేవుడు అని, కాదు అని ఆర్గ్యుమెంట్. దాన్ని క్యాప్షన్ తీసుకొని ఇప్పుడు ఇతను త్రివిక్రమ్ శ్రీనివాస్ పెట్టాడు, బార్న్ ఇన్ నార్త్ సెంటర్డ్ ఏమని షేప్డ్ ఇన్ ద సెంటర్ అండ్ వర్షిప్డ్ ఇన్ ద సౌత్ అని క్యాప్షన్ పెట్టాడు మురుగన్కి. ఇప్పుడు అదే అబ్జెక్షన్ చేస్తున్న తమిళనాడులో మహాభారతము, స్కంద పురాణ, ఇట్లాంటి పురాణాల్లో సుబ్రహ్మణ్యము, కార్తిక ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి కాబట్టి అందుకని పెట్టాను అనేది సినిమా అయినట్టు. అంటే వాళ్ళు ఇంకా రెస్పాండ్ అవ్వాల, బట్ వాళ్ళు చెప్పవచ్చు ఇట్లాగా. ఓకే, బట్ ఏమైనా ఇప్పుడు అది కాంట్రవర్సీ అయింది. కాంట్రవర్సీ అయ్యి జూనియర్ ఎన్టీఆర్ సినిమాని మేము అడుగుంటాము, ఇక్కడ ఆడనివ్వమని తమిళనాడులో అంటున్నారు. మరి ఇలా చూసుకుంటూ పోతే ప్రతి టెంపుల్, ప్రతి దేవుడు కూడా ఇట్లా స్లోగా ట్రాన్స్ఫార్మ్ చేయబడ్డాయి అని చెప్పి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఈ ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే మురుగన్ని కార్తికేయ స్కందాలాగా మార్చారని. అయ్యనార్ అని ఒక గుడి ఉంటుంది తమిళనాడులో, అయ్యప్ప స్వామి అని, వాళ్ళు దాన్ని అయ్యప్ప స్వామి అనుకుంటారు. అయ్యనార్ టెంపుల్ని అయ్యప్ప స్వామి అనుకుంటారు. కొర్రావాయి అని ఒక టెంపుల్ ఉంది. కొర్రవాయి టెంపుల్ని దుర్గాదేవి టెంపుల్, ఎందుకంటే అక్కడ చాలా కోపంగా ఉండేట్టుగా కొర్రావాయి టెంపుల్ అంటే ఒక దేవత, చాలా కోపంగా ఉండేటువంటి దేవత అనమాట. కోపపడే దేవత కాబట్టి దుర్గాదేవిగా మార్చారు అని ఏమే దుర్గాదేవి అని చెప్పడం మొదలెట్టారు. ఇట్లాగా ఎన్ని మారిపోయినాయి అనమాట. ఇప్పుడు ఎలాగ మురుగన్ కార్తికేయ దేవుడిగా మారిపోయాడు, అయ్యనార్ అయ్యప్ప స్వామిగా, కొర్రావాయి దుర్గాదేవిగా, మయోన్ దేవుడు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన విష్ణుదేవుడిగా, శ్రీకృష్ణుడు అని చెప్పి విష్ణుదేవుడిగా మార్చారని. సియోన్ అని ఒక దేవుడు ఉంటాడు అక్కడ, ఆ సియోన్నే మురుగన్గా మార్చారు. ఆ మురుగన్ ఇప్పుడు కార్తికేయ అంటున్నారు. సో మరియమ్మన్ అని ఒక దేవత ఉంటుంది, మరియమ్మన్ అని ఒక దేవత ఉంటుంది, విలేజ్ గాడ్డెస్. ఇప్పుడు ఆ మరియమ్మన్ని పార్వతి అని, దుర్గా అని, కాళీ అని, శక్తి అని చాలా పేర్లు పిలుస్తారు. మరి మరియమ్మన్ అంటే మరి మరియమ్మ అనే పేరుంది దాంట్లో, మరియమ్మన్లో మరియమ్మ పేరుంది అంటే మేబీ బహుశా అక్కడ ఏమో మరియమ్మ దగ్గర నుంచి ఏమన్నా ఇదంతా మళ్ళీ మరియమ్మనిగా మళ్ళీ దుర్గాదేవిగా మార్చేశారేమని. ఇవన్నీ కూడా అక్కడ లోకల్ వాళ్ళు అనేది ఇవన్నీ కూడా జగన్నాథ టెంపుల్ ఉండేది ఒడిశాలో, ఇవన్నీ కూడా ఏంటంటే స్లోగా టెంపుల్స్ మొత్తాన్ని ట్రాన్స్ఫార్మ్ చేశారు. ఓకే, అంటే భక్తులకి ఇబ్బందులు అయినప్పుడు దేర్ ఇస్ నో అబ్జెక్షన్ ఇన్ దట్. ఎందుకంటే భక్తుడికి పెద్ద అబ్జెక్షన్ ఏమి లేనప్పుడు భక్తుడికి ఏం అబ్జెక్షన్ లేదు. ఒకటి గుడి ఉంది, ఈ గుడిని అదే మన ఆకువీడిలో జరిగిన గొడవ ఏంటి, గొంతెలమ్మ గుడిని రామాలయంగా మార్చారు. స్లోగా కరెంటు బిల్లులు కట్టుకుంటూ వచ్చి రామాయణంగా మార్చారు. అక్కడ భక్తులకి ఇబ్బంది లేకపోతే ప్రాబ్లం లేదు. ఇప్పుడు భక్తులు ఇబ్బంది పెట్టరు కదా, అక్కడ భక్తులు అబ్జెక్షన్ పెట్టరు కదా, గొడవ అయింది. అదర్వైజ్ వేర్ ఈజ్ ద కాన్ఫ్లిక్ట్ దేర్. ఏదైనా గుడే కదా, హిందువు గుడే కదా, అది మా గొంతెలమ్మ గుడి అయితే మీ, రాముడు గుడి అయితే మీ, హిందువు గుడే కదా అని వాళ్ళు వదిలేస్తే, అలా వదిలేయం బట్టి ఎన్ని కూడా ఆర్యనైజేషన్ జరిగిపోయింది, సాంస్క్రిటైజేషన్ దేవుళ్ళుగా మారిపోయారు మొత్తం కూడా సౌత్ ఇండియాలో. ఏదైనా హిందూ దేవుడు కానీ వదిలేస్తే ప్రాబ్లం లేదు. ఇప్పుడు తమిళనాడు వాళ్ళు వదలరాదు, తమిళనాడు వాళ్ళతో ప్రాబ్లం. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా అడ్డుకోవడానికి కారణం ఏంటంటే బార్న్ ఇన్ నార్త్ షేప్డ్ ఇన్ సెంటర్ అండ్ వర్షిప్డ్ ఇన్ నార్త్ అని, వర్షిప్డ్ ఇన్ సౌత్, బార్న్ ఇన్ నార్త్ షేప్డ్ ఇన్ సెంటర్ వర్షిప్డ్ ఇన్ సౌత్ అని రాశాడు అనమాట. ఇప్పుడు అక్కడ తమిళనాడు వాళ్ళు గొడవ చేస్తున్నారు. అది నాకు అర్థమైంది ఎంటైర్ కాంటెక్స్ట్, బికాస్ దేవుళ్ళు దేవతలు గుడులు కాబట్టి నాకు అంత పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలియకపోవచ్చు. బట్ నేను ఆన్లైన్లో అక్కడక్కడ చూసుకునేది మీకు చెప్పాను. థ్యాంక్ యూ, నమస్కారం.